వైజాగ్లో మధ్యాహ్నం జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేనతో అనగా సేనాని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 3 రోజుల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జేఎస్పీ క్యాడర్, మహిళా కార్యకర్తలు పాల్గొనే వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ బీచ్ రోడ్ సమీపంలోని వైఎంసీఏ హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఇన్ కెమెరా సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల స్పందన, జనసేన అట్టడుగు స్థాయి ఉనికి, పార్టీలోని అంతర్గత సమస్యలు, కూటమి భాగస్వాములతో సమన్వయం గురించి చర్చించనున్నారు. 2వ రోజు ఆయన వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. 3వ రోజు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 14,000 మంది క్రియాశీల సభ్యులు పాల్గొంటారని భావిస్తున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే జనసేనకి సంబంధించిన పార్టీకి సంబంధించిన విస్తృత సమావేశానికి విశాఖపట్నం వేదిక అయిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమానికి సేనాని అనే కార్యక్రమంతో పార్టీ కేడర్ అందరినీ కూడా బలోపేతం చేసే దిశగా జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. అయితే విశాఖపట్నానికి మరికొద్ది సేపట్లోనే చేరుకొని ఇవాళ ఏదైతే ఈ యొక్క లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాగే ఎంపీలకి సంబంధించిన వాళ్ళందరితో కూడా విస్తృత సమావేశానికి అయితే ఇవాళ కోరుకున్నారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా బీచ్ రోడ్ లోనే బే హోటల్ దగ్గర మొత్తం ఈ యొక్క పార్టీ కేడర్ అంతా కూడా ఇప్పటికే చేరుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అయితే వేచి చూస్తున్నారు. ముఖ్యంగా క్రియాశీల నాయకులందరూ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ని స్వాగతం పలికేందుకు అందరూ కూడా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని వచ్చి ఈ యొక్క బే హోటల్ దగ్గర ఈ విస్తృత సమావేశం, ఇన్ కెమెరా సమావేశం అంటే కేవలం పార్టీలోనే ఉన్న ఎవరైతే మెయిన్ వర్గాలు ఉన్నారో వాళ్ళందరితో ఇవాళ విస్తృత స్థాయి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే రేపు ప్రతి ఒక్క కార్యకర్త, జనసేన నాయకుడితో కూడా పూర్తి విధంగా ఇక పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా ఉన్నది, ఎంతవరకు మన కార్యక్రమాలు అనేది ప్రజల్లోకి చేరుకుంటుంది, అలాగే దిశానిర్దేశం చేసే దిశగా కూడా ఈ యొక్క 2వ రోజు కార్యక్రమం అయితే ఉంటుంది. 3వ రోజు ఏదైతే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరంలో ఉన్న మున్సిపల్ స్టేడియంలో కూడా ఈ యొక్క 3వ రోజు కార్యక్రమంలో మొత్తం పార్టీ కేడర్ దగ్గర నుండి జనసేన నాయకులు అలాగే వీర మహిళలు, కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడే విధంగా మొత్తం 3 రోజుల ప్రోగ్రాం అయితే పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా కార్యకర్తల్లోని జోష్ నింపేటందుకే అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాల దృష్ట్యా అవి ప్రజల్లో ఎంత మేరకు వెళ్ళిందన్న దాని పట్ల కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా, అలాగే తర్వాత కార్యాచరణ అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్న దాంట్లోనే మొత్తం డౌన్ క్యాడర్ నుంచి ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడేటందుకే ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఉండేటందుగా చెప్తున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి దాదాపు 14,000 మంది క్రియాశీల నాయకులందరూ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం దాదాపు 3 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పార్టీ కేడర్ అంతా చేశారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్, అనకాపల్లి జిల్లాకి సంబంధించిన కొంతాల రామకృష్ణ, అలాగే పార్టీ జేఏసీ సభ్యుడిగా ముఖ్య సభ్యుడిగా ఉన్న కోన తాతారావు, వీళ్ళందరూ చాలా క్రియాశీల సభ్యులుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం పాత నగరం ఏదైతే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ స్టేడియం అంతా కూడా సుందరంగంగా మార్చారు. ముఖ్యంగా అందరూ కార్యకర్తలు వచ్చే దిశగా అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా తీసుకున్నారు. అంటే ఫుడ్ కి వేరేగా మౌలిక సదుపాయాల కల్పనకి, అలాగే పార్టీ మీటింగులకి, వచ్చిన అతిరథ మహారథులందరికీ కూడా మౌలిక సదుపాయాలు, హాస్పిటలైజేషన్ కలిగించే దిశగా అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే ఇప్పటికే చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో కొంత మేరకు పవన్ కళ్యాణ్ రావడం లేట్ అవుతుందనే నేపథ్యంలో మొత్తం ముఖ్య నాయకులందరూ ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ స్వాగతం పలికేటందుకున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సేనాతో సేనాని అనే కార్యక్రమాన్ని కేవలం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకి లోని జోష్ నింపేటందుకు, పార్టీ యొక్క దిశానిర్దేశం చేసేటందుకు, అలాగే పార్టీని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి, అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే కూటమి ప్రభుత్వంతో అనుసంధానంగా వెళ్తున్న ఈ యొక్క ఏదైతే జనసేన పార్టీ ముందు కూడా ఎలాగా ఇంకా బలోపేతం అవ్వడానికి, అలాగే ప్రజల యొక్క
మన్ననలు పొందేటందుకు దిశగా ఎటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటది, ఇటువంటి కార్యక్రమాల దృష్ట్యా మొత్తం ఈ యొక్క మీటింగ్స్ అన్ని జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా విశాఖపట్నంలో ఈ జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య కేడర్ అంతా కూడా ఒక్కసారిగా రావటం, దాదాపు 14,000 మంది 2 రాష్ట్రాలకి సంబంధించి 14,000 మంది ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నట్టుగా ఇటు జనసేన పార్టీ వర్గాలు కూడా చాలా క్లియర్ గా చెప్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంతో ఈ యొక్క జనసేన ఉన్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ కృషికి పనిచేసిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అలాగే ఈ యొక్క ఎవరైతే వీర మహిళలు వీళ్ళందరితో కూడా మాట్లాడి మరింత పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల యొక్క మన్ననలు మనసు దోచుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్న దానిపైనే ఈ యొక్క 3 రోజుల కార్యక్రమం ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.